హలో అండి. అందరికీ నమస్కారం. అస్సలాం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజైతే నేను సికింద్రాకొచ్చాను. చూసారు కదా! సో, పెళ్ళికి ఇంకా టైం ఉంది. సో, మేమైతే ఆగ్రా వచ్చి టూరిస్ట్ ప్లేస్ అసలే. సో, ఇవన్నీ చూడకపోతే ఎలా? సో, అందుకే ఈరోజైతే మేము బయలుదేరాము. బట్ కొంచెం లేట్‌గా అయితే బయలుదేరాము. సో, మేము వచ్చేసరికి 4:15 అలా అయింది. 5 కల్లా క్లోజ్ చేస్తారంట. ఈలోపే మాకు ఎంత వీలైతే అంతగా అయితే మొత్తం క్యాప్చర్ చేయాలి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాను. సో, ఆ వైట్ కలర్ షర్ట్ అతను ఉన్నారు కదా! సో, అతను మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన తెలుగే అండి. ఇక్కడ మాకు కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ అయింది. సో, దానివల్ల ఇక్కడి నుంచి అయితే మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో, చూసారా చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం కూడాను. సో, ఇటు సైడ్ అంతా పార్కింగ్ అంటండి. సో, అటువైపయితే వెహికల్స్ అలౌ చేయరు. ఇటు సైడ్ అయితే నడవడానికి అండ్ అటు పార్కింగ్ సైడు. సో, ఇలా అయితే మేము లోపలికి వెళ్తున్నాము. అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. తెలీదు ఎంతవరకు క్యాప్చర్ చేస్తాము అనేది. సో, వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు తెలిసినట్టు చూపిస్తాను. సో, ఇటు సైడు నుంచి వెళ్ళాలి. ఇది దారి అనమాట. సో, ఇవే అండి టికెట్స్ చెప్పాను కదా! మేము టికెట్స్ తీసుకున్నాం. పర్ పర్సన్‌కి 15 100 పడ్డాయి. అండ్ అక్కడ ఫోన్‌పే లేదు. సో, క్యాష్ ద్వారా తీసుకోవాలి. అండ్ తెలుగతను ఉన్నారని చెప్పానే. అందుకే ఆయన మాకు బాగా హెల్ప్ చేశారనమాట. సో, చెప్పారు 5 కల్లా మూసేస్తారమ్మా, వెళ్లి త్వరగా చూసి రండి అని. సో, ఇక్కడికైతే మేము లోపలికైతే ఎళ్ళాము. ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మన టికెట్స్ తీసుకొని హాఫ్ కట్ చేసి హాఫ్ వాళ్ళ దగ్గర, హాఫ్ మాకైతే ఇచ్చేశారు. ఇక్కడ నుంచి మేము లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూసారా ఎంత బావుందో చుట్టూ కట్టడాలు, గోడలు అండ్ మినార్ షేప్‌లో ఉన్నాయి. వాటి షేప్స్ అన్నీను చాలా బావున్నాయండి. ఇదైతే ఒక పార్కింగ్ ప్లేస్ ఏరియా ఉంది. ఇదంతా 119 ఎకరాలంట. సో, మేమైతే ఇలా లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఎంతసేపు అనుకుంటూనే వెళ్తున్నాము. చాలా లోపలికైతే ఉంది ఆ ఏరియా మొత్తమును. చాలా బావుందండి నిజంగా. అక్కడికెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నేనైతే ఇది మీకు చెప్పగలను. సో, అలానే నడుచుకుంటూ దగ్గరికైతే వచ్చాము. సో, అలా దగ్గరికి నడుచుకుంటూ ఉండగానే ఆ కొమ్మల్లో, ఆ చెట్ల మధ్యలోంచి కోటైతే మాకు కనిపిచ్చింది. దీన్ని అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఆల్మోస్ట్ అయితే కోట దగ్గరికి వచ్చేసాను. నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుంది ఈ కోట. పాలరాతితో అండ్ ఎర్ర రాయలతో చేశారంట. ఎంత ఎర్రగా అండ్ పాలరాతిలా ఉంది. బట్ ఇది చూడ్డానికి అయితే చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది గైస్ ఇది చూసిన తర్వాత నిజంగా అయితే. ఎలా అంటే 'తాజ్‌మహల్' టైప్ అయితే నాకు ఒక టచ్ అయితే ఇచ్చింది. అలా బావుంది. సో, పైన మినార్లు కూడా చూసారా ఎంత బావున్నాయో. అసలు ఆ మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళ వైభవం అయితే ఏ విధంగా ఉందో ఎంత బావుంది. ఇదైతే చూడ్డానికి కళ్ళు చాలట్లేదండి. అంతే పెద్దగా కూడా ఉంది. నేను మీకు దగ్గర నుండి చూపిస్తానయితే రండి దీన్ని. సో, ఇదండి చాలా పెద్దగా ఉంది. మీకు మొబైల్‌లో ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో, నేను దగ్గర నుంచి చూసాను కదా! ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే దక్షిణం వైపు ఉంటుందండి. అంటే సౌత్ సైడ్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే మొత్తం పాలరాతితో అండ్ ఎర్ర రాళ్ళతో దీన్నైతే క్రియేట్ అయితే చేశారు. అదంతా వాటి మీద పువ్వులు అవన్నీ పర్షియా నుంచి తీసుకొచ్చారంట. ఆ స్లేట్స్ అవన్నీ కూడాను. ఎంత బావుంది నిజంగా చూడ్డానికైతే. 2 కళ్ళు చాలలేదు. అంత బావుంది. అంతే పెద్దదిగా ఉంది. ఎలా 'బాహుబలి' సెట్ ఉంటుంది కదా! అంత పెద్దగా అయితే అనిపిచ్చింది. చూడండి పైకి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఆ ఫ్లవర్ డిజైన్స్ చెప్పాను కదా! ప్రతి దానికి ఒక్కొక్క స్పెషల్ విశిష్టత అయితే ఉందంటండి ఇందులో. సో, అదంతా పర్షియన్‌కి సంబంధించి అండ్ ముస్లిం కమ్యూనిటీకి వాటికి సంబంధించి అండ్ మొఘల్ సామ్రాజ్యంలో రాజులు ఒక్కొక్క దాన్ని చాలా మంచిగా ఎక్కడ, ఎలా అనేది కూడా దాంట్లో ఎంత బాగా సమకూర్చి పెట్టారో మీరే చూడండి. ఇది రెండోదనమాట. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా అయితే సమాధి సైడు అలా స్ట్రెయిట్‌గా మధ్య ద్వారం నుంచి మీకు కనిపిస్తుంది కదండీ! అది సమాధి సైడు. సో, ఇక్కడైతే మధ్యలోకైతే మేమొచ్చాము. ఇక్కడ పక్కకి చూస్తే మొత్తము జల్లెడలాగా పెద్దగా ఎత్తుగా ఉన్నాయి. సో, ఇదేనండి అవి. సో, చూసారా? ఈ విధంగా ఉన్నాయి. వాటికి కూడా ఒక స్పెషల్ విశిష్టత అయితే ఉందంట. అది కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను దీని గురించి ఎక్కడ సెర్చ్ చేయలేదు. ఎప్పుడో చదివింది అంతే. దాని ద్వారానే నేను మీకు చెప్తున్నాను. సో, పైన కూడా ఇంకా హైట్‌గా ఉంది. చాలా ఎత్తుగా ఉందండి మొత్తం కూడా. చాలా బావుంది నిజంగా. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఇదైతే మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చూడండి. నాకైతే 'తాజ్‌మహల్' కన్నా కూడా ఇదే నచ్చింది.
అంత బావుంది ఇది దగ్గర నుంచి చూడ్డానికి. సో, అది ఇప్పుడే ఇలా ఉందంటే మరి ఆ టైంలో ఎలా ఉంది అనేదైతే కూడా చూడాలి కదా! సో, చాలా బావుంది ఇక్కడ. సో, ఇవన్నీ కూడాను ఆ డిజైన్స్ వాటికి గూడా ఒక స్పెషల్ విశిష్టత ఉంది. ఉర్దూలోనో, అరబిక్‌లోనో రాశారు కదా! దానికి కూడా అక్బర్ యొక్క విశిష్టత, ఆయన చేసిన పనులు, వాటన్నిటి గురించి కూడా రాశారండి. ప్రతి గోడకి, ప్రతి డిజైన్‌కి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఆయన పేర్లు కూడా 15 లాంగ్వేజెస్‌లో ఆయన చేసిన గొప్పతనాల గురించి చెప్పారు. దీని గురించయితే మనం ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చంట ఆ స్టోరీ గురించి. ఇప్పుడైతే సమాధి సైడయితే వెళ్దాము. అక్బర్ గారి సమాధి సైడు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా అయితే స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. సో, ఇలా అయితే నేను స్ట్రెయిట్‌గా అయితే వెళ్తున్నాను. చూసారా ఎంత విస్తీర్ణంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. నిజంగా అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్‌కి గూడా అక్కడ మనకి కూర్చోడానికి బెంచెస్ కూడా వేశారండి. చాలా బావుంది. పెద్ద పెద్ద తాటి చెట్లయితే ఇటు సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి ఉన్నాయి. మధ్యలో ఈ లైను అండ్ ఈ గుంతలేంటని చూస్తున్నారా? అవి వర్షపు నీళ్లు ఉంటాయి కదండీ! ఎక్కడ స్టోర్ అవ్వకుండా స్ట్రెయిట్‌గా అయితే వచ్చి అందులోకి పడతాయి. సో, ఆ వర్షపు నీళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయండి. సో, ఇదే ఆ దారి. వర్షపు నీళ్ళు స్ట్రెయిట్‌గా వచ్చేస్తాయి. ఎక్కడా కూడా మనకి తడిగా గానీ, చెమ్మగా గానీ ఎక్కడా ఉండదు. సో, ఈ లైను ఇలా స్ట్రెయిట్‌గా వస్తాయంట. ఇలా అయితే నేను చూసుకుంటూ వెళ్ళాను. సో, అక్కడి నుంచి ముందు ఒకటి గుంతలాగా కనిపిస్తుంది. సో, నేను మీకు దగ్గరగా వెళ్లి చూపిస్తాను రండి. సో, ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ గుంతలా ఉంది. ఇక్కడ ఒకవేళ వర్షపు నీళ్లు స్టోరేజ్ ఎక్కువైపోతే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక లైన్ నేను వెనక్కి చూపిచ్చాను కదా! అలా స్ట్రెయిట్‌గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి చూసారా? అప్పటి రోజుల్లోనే వర్షపు నీళ్లు కూడా స్టోర్ అవ్వకుండా ఎలా, ఏంటి అనేది కూడా వాళ్ళు ఇంత క్లియర్‌గా అయితే చెప్పారు. సో, ఇదైతే ఎంట్రన్స్ అండి. సమాధి ఎంట్రన్స్. ఇక్కడికైతే చూసారా పైన ఏదో గొడుగు టైప్ ఉంది. అదంతా చాలా బావుంది. 4 సైడ్ నుంచి కూడాను. సో, చుట్టుపక్కల మొత్తం 11 ఆర్చీలయితే ఉన్నాయండి. మీకు ఇటు నుంచి చూసినా, అటు నుంచి చూసినా ద్వారం అయితే ఒకేలాగైతే కనిపిస్తుంది. సో, మళ్ళీ చెప్పాను కదా! వర్షపు నీరు స్టోరేజ్‌దని. సో, ఇదే మాకక్కడ చెప్పారు. సో, అదైతే అండి. ఇక్కడి నుంచయితే నేను మెయిన్ ఎంట్రన్స్ వరకు వచ్చాను. సో, లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడేదో కన్‌స్ట్రక్షన్ ఏదో జరుగుతుందంట రీకన్‌స్ట్రక్షన్. సో, దాని గురించయితే ఇలా పెట్టారు. ఇదంతా అరబిక్‌లో అక్బర్ గారి గురించి రాశారు. ఆ పక్కన ఇది కనిపిస్తుంది కదా! సో, ఇది కూడా ఆ మొఘల్ విశిష్టత గురించే చెప్తుందంట. ఇక్కడి నుంచయితే లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడ మాకు మొబైల్ అలౌ చేయలేదు. కొంచెం దూరం వరకైతే మేము వెళ్ళాము. సో, ఇలా సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు గూడా పక్క సైడ్స్ మనకి ఆ మసీదు సైడ్ టైపు మోడల్ డిజైన్ అలానే ఉందండి. సో, మేమైతే సమాధి వరకైతే వెళ్తున్నాను. మీకైతే కొంచెం చూపిస్తాను అక్కడ. సో, ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒకతనైతే మమ్మల్ని చూసారు. "మొబైల్ అలౌ చేయకూడదమ్మా ఇక్కడి నుంచి" అని అన్నారు. సో, అందుకే నేను మీకు కొంచెమే చూపిచ్చాను. ఇదండి సమాధి. ఇక్కడైతే అజా ఇస్తారు టైంకి. అండ్ ఇక్కడ ప్రతి ఫ్రైడే కూడాను హాలిడే ఉంటుందండి. ఇదంతా పార్క్ ఏరియా. పక్కన కనిపిస్తుంది కదా! అది గూడా అక్బర్ గారిదే. బట్ అది చూడడం అవ్వలేదండి. అక్కడికే మేము టైం అయిపోయింది. ఇంకా మిస్ అయిపోయాము అది చూడ్డానికి. సో, ఇంత దూరం వచ్చి ఏది మిస్ అవ్వకూడదు అనుకున్నామో అదైతే మిస్ అయిపోయింది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనుకున్నాము. సో, ఇప్పుడైతే ఇది మీకు చూపిస్తాను. పక్క సైడ్ మినార్స్ అన్నారు కదా! ఇక్కడంట ఇక్కడ సైడ్ మాట్లాడితే అటు సైడ్ వాళ్ళకి వినిపిస్తుందంట. మధ్యలోనే ఓన్లీ సో, ఎప్పుడైనా రహస్యాలు మాట్లాడుకోవాలంటే ఈ మూల స్తంభం నుంచి ఆ మూల స్తంభం వరకు మాట్లాడుకుంటే ఈజీగా వినిపిస్తుందంట. సో, అక్కడ అతనైతే మాకు డెమో కూడా చేసి చూపిచ్చారు. సో, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా క్లాప్స్ కొట్టొచ్చంట మధ్యలో. ఇలా కొడితే అక్కడ అంత దూరం వరకు కూడా వినిపిస్తుందంట. అలా ఫెసిలిటీ ఉందంట. సో, ఇక్కడ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఇటు సైడ్ నుంచి వింటున్నారు. సో, ఇది ఏం స్పెషాలిటీయో నాకు కూడా ఇప్పటికి తెలియలేదు. సో, ఇదైతే మెయిన్ అండి. ఇంకా ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచే బయటికి రావాలనమాట. సో, వచ్చేటప్పుడు గూడా నేను మీకు చూపిచ్చాను కదా! చూడండి. ఇక్కడి నుంచయితే లోపలికి వెళ్ళాలి. సో, ఈ ఎర్ర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి అలా చూడాలి. అదైతే పెద్ద పైన ఒక గొడుగులా ఉంది. చాలా బావుంది నిజంగా. అదంతా ఆ మొఘల్ కల్చర్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలానే చూపిచ్చారు వాళ్ళు కూడా. సో, ఇదైతే 11 ఆర్చీలని నేను మీకు చెప్పాను కదా! ఎటు చూసినా గానీ ఒకేలా ఉంటాయండి ఇవన్నీను. సో, అయితే చాలా బావుంది. అక్కడికెళ్తే చాలా నీట్‌గా అండ్ అంతే ప్రశాంతంగా కూడా ఉంది. చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. అక్కడ మేనేజ్‌మెంట్ స్టాఫ్ అంతాను.
సో, చరిత్రలో కూడా ఒకటి సూక్తయితే ఉంది కదండీ! రాజుల సొమ్ము రాళ్ళపాలు అని. వాళ్ళు అలా చెయ్యకపోతే ఈరోజు మనకి ఇంత గొప్ప కట్టడాలు, అప్పటి తరం వాళ్ళవి మనకేమి తెలిసేవి కాదు కదా! సో, ఇదైతే నేను మీకొక సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇంకోటి అక్కడ అక్బర్ గారి గురించి అండ్ ఈ థామ్ సికింద్ర అండ్ దాని స్టోరీ గురించి మొత్తం అయితే ఇక్కడ ఉంది. సో, నేను ఇక్కడ తెలిసింది ఏది నేను మీకు చెప్పలేదండి. నాకు తెలిసి నేను చూసిన ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా అయితే నేను మీకు చూసాను. దీన్ని కావాలంటే మనం గూగుల్ గూడా చేసుకోవచ్చు. సో, వాళ్ళైతే ఇక్కడ క్లియర్ స్టోరీ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇంగ్లీష్‌లోనే కాక హిందీలో కూడా మెన్షన్ చేశారు. నేను దీని గురించి మీకు చూపించినంత వరకైతే చూపిచ్చా అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఎలా ఉందనేది చెప్పండి. మీకేదైనా స్టోరీ చెప్తే ఇది కామెంట్ మొత్తం అయితే స్టోరీ చేయండి. నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్.